కంపెనీ గేమ్ చేంజర్ లో ఇప్పుడు జరగబోతుంది ద ఫైనల్ రౌండ్, 4th round. First of all, congratulations to all our 3 qualifiers. Requesting them to please join us on the stage. First of all, congratulations for qualifying for the 4th round for Sridevi Drama Company's Game Changer. And ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరో ఒక్కలే ఆ 5 lakh rupees గెలవబోతున్నారు. So I hope all the 3 of you are feeling super confident. అవునక్క. పండు, ఒకవేళ ఆ 5 lakh మీరు గెలిస్తే ఆ మనీతో ఏం చేస్తారు? కామన్ మ్యాన్ కి ఇచ్చేస్తా. మొత్తం 5 lakhs ఇచ్చేస్తా. ఫైమా హాఫ్ ఏమో ఆ కామన్ మ్యాన్ తనకి ఇచ్చేస్తాను, హాఫ్ ఏమో రీసెంట్ గా జిత్తన్న ఇల్లు తీసుకుంటున్నాడు, సో నాకెందుకో తనకి ఇవ్వాలని ఉన్నది, సో హాఫ్ నేను జిత్తన్నకి ఇచ్చేస్తాను. సూపర్ రా ఫైమా. శ్రీకర్ సేమ్ నాకు ఎంత వస్తే అంత ప్రైజ్ మనీ ఆ కామన్ మ్యాన్ ఏదైతే అవసరం ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అయితే పోటీ కోసం మీకు ఏ మోటివేషన్? సో మేము ఆడేదే ఆయన కోసం ఆడుతున్నాం అని అనుకోవచ్చు. సో ఎవరు గెలిచినా ఆయనకే వస్తుంది. కానీ ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరైతే వచ్చే ఫుల్ మనీ ఆయనకే ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ఫైమా మాత్రమే సహం సహం అని ఉన్నారు. బట్ అయినా కూడా మీరు ముగ్గురు ఆయనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆడుతున్నారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్. సో మ్యామ్, ఫర్దర్ గా ఈ గేమ్ ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫైనల్ గేమ్. మీరు 5 lakh గెలుచుకోవడానికి జస్ట్ 1 step లో ఉన్నారు మీరు. సో మీ ముందు వాటర్ మెలన్స్ పెట్టాము, చూస్తున్నారు. ఈ వాటర్ మెలన్ లో మీరు ఒక్క స్లైస్ కట్ చేయాలి. అంటే ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేయొచ్చు, బట్ మీరు మాకు ఏ పీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పీస్ 750 grams ఉండాలి, లేదా ఎక్కువ తక్కువ ఆ 750 gram దగ్గరలో ఉండాలి. అలా ఉన్న వాళ్ళు 5 lakh గెలుచుకుని విన్నర్ అవుతారు. క్లియర్? మనం ఈ అమౌంట్ గెలుచుకోవడానికి ఓన్లీ ఫిజికల్ ఇది మాత్రమే కాదు, బ్రెయిన్ ని కూడా వాడాలి. సో కొంచెం మెంటల్ గా కూడా గేమ్ ని ప్లే చేయాలని ఈ రౌండ్ తీసుకొచ్చాము. సో రష్మి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఈ గేమ్ కి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, లక్ అన్నీ ఇప్పుడు పనికి వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది 3 of you. మీరు ఫిక్సా శ్రీకర్ గారు? మీరు ఫిక్సా? అయితే పక్కన పెట్టేసేయండి. ఓకే, మీరు ఏ పీస్ ఫిక్స్ అవుతున్నారో అది ఆ ప్లేట్ లో పెట్టి ముందుకి తోసేయండి. బట్ దట్ ఈస్ ఫైనల్, ఇంకా మళ్ళీ చేంజెస్ ఉండవు. ఫైమా, మీరు ఫిక్సా? అది ముందు తోసేసాయి. పండు, ఈ మొక్క వచ్చి ½ కిలో కన్నా ఎక్కువ, కిలో కన్నా తక్కువ ఉండాలి. 750 grams. ఇది లాక్ చేయాలనుకుంటున్నారంటే స్టీల్ ప్లేట్ మీద పెట్టాలి. పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్, పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్. ఆల్ రైట్, సో వెల్ డన్. ఫైమా ఫిక్స్డ్. డైరెక్ట్ గా ఫైమా కూర్చున్నా 750 ఉంటది కరెక్ట్ గా. So ma'am, I request you join us on the stage. So finally we can check out the results. Let's start with Shrikar. ఆల్రైట్, సో శ్రీకర్, ఈ పీస్ ని మీరు 750 grams అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటారు? అది 1 kg అబౌవ్ ఉంటది. ఓకే, రెడీ. 1.5 అంటే దగ్గరలో లేదు, దూరమే అది.
ఆల్ రైట్ ఫైమా ఎంత అంటారు అందరూ? ఐ థింక్ ఫైమాది దగ్గరలో ఉంటది. ఫైనల్ వర్డిక్ట్ yes 1.03 yes దగ్గరలో ఉన్నట్టే. అండ్ ఫైనలీ ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇది మటన్ కొట్టే మొద్దు ఇది. పండు పండు చూద్దాం. సో 750 గ్రామ్స్ అని మనం చెప్పాము. 750 గ్రామ్స్ కి దగ్గరలో అంటే 1.3 గ్రామ్స్ లో ఫైమా ఇచ్చిన వాటర్ మెలన్ పీసే ఉంది కాబట్టి ద విన్నర్ ఇస్ ఫైమా. అన్డౌటెడ్లీ మన ఫైమా ఈవెన్ రియల్ లైఫ్ శివంగి కూడా కంగ్రాచులేషన్స్, వెల్ డిజర్వ్డ్. నాకు ప్రైజ్ మనీ వస్తే తప్పకుండా దాంట్లో ఒక సహం నేను కామన్ మ్యాన్ సంతోష్ గారితో షేర్ చేసుకుంటానని. సో కెన్ వి ఇన్వైట్ సంతోష్ గారు అండ్ సో సంతోష్ గారు మీ ఫ్యామిలీని కూడా ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి పిలిచేస్తే. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్తే. ఈ అబ్బాయి కోసమే సంతోష్ గారు ఇంతగా ప్రయత్నించింది, పాడుపడిందంతా. సో అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, సో దానికి మెడికల్ హెల్ప్ కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారనమాట. అవునండి. ఫైమా ఒప్పుకున్నారు ఎలాగో మీకు హెల్ప్ చేస్తానని చెప్పి. మా అబ్బాయికి గోళీలకు కూడా డబ్బులు లేకుండే. నేను ఫైమా మేమ్కి చెప్పాను, మేం నా కొడుకు ఇట్లా ఉన్నాడు, ఈ పొజిషన్లో ఉన్నాడు, కొంచెం నాకు ఏమన్నా నా కొడుక్కి సహాయపడాను మేడం, ఒక మెడిసిన్ దారానన్నా అని మా బ్రదర్ వెళ్ళేసి మేడం దగ్గర అడిగితే, అయ్యో నువ్వేమి టెన్షన్ పడకు, బాబు బాగుండాలి, అతనికి ఎట్లా నేను చేస్తాను, నువ్వు అండ్ ఆమె ఈ ప్రైజ్ మనీ గెలిచి 50% మీకు ఇస్తుంది. అది చాలా పెద్ద విషయం అండి. దేవుడు మీకు చల్లగా చూస్తాడు మేడం. చాలా ఉండే ఇన్ఫెక్షన్, మేడం ఇచ్చాక నేను హాస్పిటల్కి వెళ్ళేసి మెడిసిన్ ఇచ్చేసి పర్సనల్ గా కొంచెం అన్ని చూసాక నా వంతు సహాయం నేను చేయాలి అనుకున్నా. పర్సనల్ గా వీళ్ళు ఒక 4 months హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి బాబు ఉండడం వలన, ఆయన టేక్ కేర్ చేయడం వలన తన జాబ్ కూడా పోయిందంట మేడం. సంతోష్ గారు మీ ఇమోషన్స్ ని మేము అర్థం చేసుకుంటున్నాము. సో 5 lakh చెక్ 5 lakh చెక్ ప్లీజ్. Congratulations, and as promised half amount మీరు మా కామన్ మ్యాన్ కి ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ వెల్ డన్, అండ్ మీ థాట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్.